పరిశుద్ధుని గ్రంథంలో మనం చూస్తున్నాము. అక్కడ స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపేటప్పుడు, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం అనుకుంటాను, కొట్టి చంపేటప్పుడు ఇదిగో సౌలు ఆమోదించాడు అని ఉంది. క్రీస్తు సంఘాన్ని వెంటబడి నరుకుతున్నప్పుడు, అందరిని తీసుకొచ్చి చెరసాలలో ఇస్తున్నప్పుడు ఇదిగో సౌలు ఆమోదించాడు. సౌలే ఆ పత్రాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాడని కూడా మనం చూసాము దమస్కుకి. కానీ ఆ ప్రయాణంలో ఏం జరిగింది అంటే దేవుడు దర్శన భాగ్యం కలిగింది. మన ఈ జీవిత ప్రయాణంలో కూడా 40 ఏళ్ళు అయి ఉండొచ్చు, 30 ఏళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే పరిచర్య జీవితం అయి ఉండొచ్చు, లేదంటే క్రైస్తవంలో అయి ఉండొచ్చు. కరెక్టే, మనుషులుగా మనం బ్రతుకుతున్నాం. దేవుని ఎన్ని సంవత్సరాలు అయింది మనం తెలుసుకొని. మన యొక్క జీవితంలో దేవుడి యొక్క దర్శన భాగ్యం ఒకటండి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నాతో సహా దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడంటే దెర్ ఈజ్ ఎ గ్రేస్ ఇన్ దట్. దేవుడు మనకి కనబడ్డాడు, లేదంటే ఏదో ఒక రూపంలో, దర్శన రూపంలో, కళ రూపంలో ఏదైనా వ్యక్తపరిచాడు, క్లియర్గా వ్యక్తపరిచాడంటే జీవితం మారుతుందండి. ఒకవేళ జీవితం ప్రభావితం కాలేదంటే తప్పు మనలోనే ఉంది. సౌలు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, నాకు కళ్ళు మూసుకుపోయాయి కదా, ఆ బట్టలు తీసుకెళ్ళి అక్కడ వేరే ప్రదేశంలో పెడుతున్నారు అక్కడ పెడుతున్నారు. దమస్కుకి వెళ్ళాల్సిన ఆ వ్యక్తి దమస్కులోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులు తిండి తినలేదు అని ఉందండి. నేను వాక్యాలు తీసి పెట్టుకోలేదు, దెబ్బ చెప్తున్నాను, దయచేసి ఏమనుకోదు. ఆ సమయంలో పౌలు నా కళ్ళు పోయాయి కదా అనుకొని ఒక దగ్గర కూర్చొని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, లేదంటే మిమ్మల్ని తీసుకోండి. మనం ఏం చేస్తాం? ఒకటి అనారోగ్యం వచ్చింది అనుకుందాం. అనారోగ్యం రాగానే మనం ఏం చేస్తాం అంటే ఇంకా నా వల్ల కాదు, లేదంటే ఏదైనా అప్పుల బాధలు అనుకుందాం, ఇంకా నా వల్ల కాదు అని దేవుడికి మనం దూరం అయిపోతాం. కానీ ఇక్కడ ఈ పౌలు గారు ఏం చేస్తున్నారంటే, కళ్ళు పోయాయి కదా, ఇంకా నేను కబోదిని కదా, నా కళ్ళు కనబడట్లేవు కదా అని ఏడ్చుకుంటూ కూర్చోలేదు. దర్శన భాగ్యం ఎంత మార్చిందంటే, ఒక వ్యాధిని ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. కళ్ళు కనబడకపోయినా చూడండి, శారీరకంగా మనకి కళ్ళు కలగకపోతే ఏంటి పరిస్థితి. ఈరోజు దేవుడి వల్ల మన ఆంటీ లూర్దమ్మ ఆంటీ వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. దేవుడి కృప వల్ల చిన్న లేజర్ ఆపరేషన్ అయింది, ఆ యొక్క ట్రీట్మెంట్ చేశారు. ఆంటీ కోసం మనం ప్రేయర్ చేద్దాం. వాక్యం చెప్తున్నప్పుడే ఆ దేవాదేవుడు ఆంటీని దర్శించునుగాక, ఆమె నాలుగు మనల్ని కూడా దర్శించునుగాక. ఎందుకంటే మనకి ఆధ్యాత్మికమైన కనులు ఇంకా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ దేవాతి దేవుడిని పౌలు గారు ఎలా చూసారో మనం చూడగలుగుతున్నామా? కళ్ళు లేవు, కానీ ఆధ్యాత్మికంగా దేవుడి యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. సౌలు ఇదిగో నన్నేలా హింసించుచున్నావు అని దేవుడి మాటని పట్టుకున్నాడు. ప్రజల్ని బాధ పెట్టినప్పుడు, ప్రజల్ని తిట్టినప్పుడు, ప్రజల్ని అవమాన పెట్టినప్పుడు మామూలుగా వేరే వాళ్ళైతే ఏమనుకుంటారంటే కొట్టేస్తారు. వాళ్ళే బాధపడుతున్నారా, నేను వెళ్ళిపోతాను, నేను బాగున్నాను కదా అనుకుంటారు. నో, కానీ దేవుడి యొక్క దర్శనం ఎలా మార్చిందంటే, ఎవరితో మాట్లాడుతున్నా కూడా యేసయ్యతో మాట్లాడుతున్నావు జాగ్రత్త అని ఒక హెచ్చరింపుగా దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు సౌలుకి. అందుకే సౌలు దాని తర్వాత ఎవరిని బాధ పెట్టలేదు. పౌలు గారు ఎవరిని బాధ పెట్టలేదు. బాధ పెట్టడానికి సమయం కూడా లేదు. పౌలు గారు మ్యాక్సిమం చెరసాలలో ఉండి రాస్తారండి ఈ లెటర్స్ అని. 14 లెటర్లు మనకు చదవడానికే సమయం లేదు. పౌలు గారికి రాయడానికి ఎట్లా సమయం వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే కంపు కొడుతుంది జైలు. అక్కడే 1, 2, అక్కడే ఫుడ్, చిన్న ఒక రంధ్రం నుంచి లైట్ వస్తుంది. ఆ టైంలో రాయాలి. ఇప్పుడు లేఖనాలు మొత్తము కూడా కొరింథీయులకు పంపించాడు, ఎఫెసీయులకు పంపించాడు, రోమ్లో ఉన్నప్పుడు పంపిస్తూనే ఉన్నాడు. మరలా 2వ పంపిస్తున్నారు ఈ లేఖనాలను. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరికీ ఒకటి గుర్తుపట్టాలి. ఇప్పుడు గలతీలకు రాసిన లేఖ అని అన్నాం. ఈ గలతీలకు రాసిన లేఖలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయా అని చూస్తే 6 అధ్యాయాలు ఉన్నాయి. దేవాది దేవుడు కృప వల్ల ఈ 6 చాప్టర్స్ వాళ్ళకి పంపించినప్పుడు అండి ఓన్లీ ఆ లెటర్సే వెళ్ళాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 జంట కమ్మలు, లేదంటే 3 జంట కమ్మలు అనుకుందాం. ఇలా ఎంటైర్ బైబిల్ వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. కానీ ఈరోజు మన దగ్గర అలా లేదు. బైబిల్ మొత్తం మన చేతిలో ఉంది. బ్రతుకు ఎలా బ్రతకాలి, బ్రతుకు ఎలా ఈడవాలి, బ్రతుకు దేవుడి పైన ఎలా ఆధారపడాలి, దేవుని ఎలా నమ్మాలి, దేవుని ఇంకా ఎలా మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలి. నన్ను వెతుకు వారికి నేను దొరుకుతాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. చూడండి దేవుడు ఈ మాట ఎందుకు అనాలి అంటే, అందరం వెతకట్లేమనిగా అర్థం. అందరం మన యొక్క జీవితాన్ని వెతుకుతున్నామేమో, జాబ్ని వెతుకుతున్నామేమో, గర్భఫలాన్ని వెతుకుతున్నామేమో, బిజినెస్ని వెతుకుతున్నామేమో, కుటుంబ సమస్యలో ఉన్న ఆర్థిక సమస్యలు ఎట్లా పోతే అని మనుషుల్ని వెతుకుతున్నామేమో. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, రోమిలకు రాసిన లేఖ 8:28, నన్ను ప్రేమించు వారికి, నా చిత్తానుసారంగా పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం బిలీవ్ చేయాలండి. ఆ దేవుడు మన అందరికీ చెప్తున్నాడు.
పౌలు గారు చేసిన గొప్ప పని ఏంటంటే, నేను ఇప్పుడు గుడ్డోని అయ్యాను కదా, వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా అనుకోలే. పౌలు గారు చాలా చదువుకున్నారండి, చాలా గొప్పవారని చరిత్ర చెప్తుంది. ఇంకా నాకు డీటెయిల్గా గుర్తులేదు. అంత గొప్ప వ్యక్తి కన్ను పోగానే హాస్పిటల్కి ఉరకలేదు. ఎలా వెళ్ళాడు? హాస్పిటల్కి ఉరకలేదు. దేవుడు ఏ విధంగా అయితే ప్రేరేపించి అక్కడ కూర్చోమన్నట్లుగా ఆడ కూర్చున్న పరిశుద్ధాత్మ ప్రేరణ అండి అది. వెళ్ళాడు, మోకరించాడు. 3 రోజులు ఏమీ తినకుండా పౌలు ప్రార్థించను అనింది అక్కడ. ఇప్పుడు పౌలు ప్రార్థిస్తుంటే ఇంకొక ప్రవక్తని దేవాదేవుడు లేబడుతున్నాడు. ఇదిగో నేను ఒక ప్లేస్ నీకు చూపిస్తాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళు. ఆ సౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు అతని మీద చేతులెత్తి ప్రార్థన చేయి, నువ్వు యేసు నామంలో ఆజ్ఞాపించు, అతని కళ్ళు తెరవబడతాయి, అతనికి కళ్ళు వస్తాయని చెప్తూ ఉన్నాడు. మనందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేది ఎవరండి? యాజకులు. సరే, ఇంట్లో ఉండి ప్రేయర్ చేసే వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు. ఇంకా ఎవరయ్యా అని అంటే కనుక భార్య భర్త మీద, భర్త భార్య మీద చేయబెట్టి ప్రేయర్ చేసుకోవాలి. ఇదంతా కరెక్ట్గా చూస్తే మనము ఆయనకి కండ్ల పొరలు తొలగింపబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. కండ్ల పొరలు అనగా ఇక్కడ అప్పటి వరకు హింసించే నేచర్, అంటే ఒకరిని పర్సిక్యూట్ చేసే నేచర్, ఒకరిని బాధ పెట్టే నేచర్, గుణగణం, ఒకరిని నిందా అవమానానికి గురి చేసే గుణగణం, ఒకరిని రాళ్ళతో కొట్టి చంపే గుణగణం, ఇంకొకరికి ఆయనకి ఎలాంటి ఆలోచన అంటే అందరూ తప్పే, నేను ఒక్కనే మంచోని అనే ఆలోచన. అందుకే స్టెఫన్ని రాళ్ళతో కొడుతుంటే డ్రెస్ విప్పేసి అక్కడ పడేసినా కూడా, కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతున్నా కూడా ఒక మనిషిలాగా చలించలేకపోతున్నాడు సౌలు. కానీ ఇప్పుడు ఎంత గొప్పగా మారాడంటే ప్రార్థన చేసుకునే వ్యక్తిగా మారిపోయాడు. అంత ముందుకు ప్రార్థన చేశాడంటే మనకు తెలియదండి, బైబిల్ అయితే చెప్పట్లేదు ప్రార్థన చేసుకున్నాడని. కానీ క్రైస్తవుల చావులను ఆమోదిస్తున్నాడు అని మాత్రం ఉంది. దాని తర్వాత తన జీవితమే మారిపోయింది. ఎంత గొప్పగా మారిందంటే, ఈ ప్రపంచం అనుకుందో లేదో, ఒక పాపాత్ముడు ఇలా మారితే దేవుడు దర్శించిన తర్వాత 14 లెటర్స్ రాసి ప్రపంచానికి ఒక వెలుగుగా పౌలు గారు మారుతారని అనుకోకపోయి ఉండొచ్చు అప్పుడు. కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ మనం ఒకసారి పోల్చుకొని చూస్తే మనకి కూడా ఆధ్యాత్మికమైన అంధత్వం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికమైన అంధత్వం ఉంటుంది. ఆ అంధత్వము తొలగింపబడాలి. చెవులకున్న అంధత్వం, ఆ యొక్క చెవిటితనం తొలగింపబడాలి. హృదయానికి ఉన్న ముసుగు తొలగింపబడాలి. మన దేహానికి, శారీరక దేహానికి ఉన్న ముసుగులు తొలగింపబడాలి. అంటే మనం ఏం చేయాలి అంటే, దేవాదేవుడు ఒకటే చెప్తూ ఉన్నాడు, జ్ఞాన స్నానం పొందుకున్నాడు. ఎవరు? సౌలు గారు, పౌలు గారు. చూడండి, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఒక దైవ భక్తుడు వచ్చి దేవుడు చెప్పిన రీతిగా వచ్చి చేతులు పెట్టి, అనాయింటింగ్, అభిషేకం అని చెప్పొచ్చు, చేతులు పెట్టి ప్రార్థన చేయమని చెప్తున్నాడంటే తనలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. పరిశుద్ధాత్మని ఇన్వోకేట్ చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక బిడ్డ మీదకి వచ్చినప్పుడు, కనులే కాదు, ఆధ్యాత్మికమైన కనులే కాదు, ఆధ్యాత్మికమైన హృదయ అంతరంగమే కాదు, సమస్తం మారుతుందని చెప్పకనే దేవాదేవుడు చెప్తున్నాడు మనందరికీ కూడా. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థించాల్సింది ఇది అది కాదండి. ప్రార్థించడానికి శక్తి సరిపోవట్లేదు, దేవా పరిశుద్ధాత్మ నాకు కావాలి. క్షమించడానికి శక్తి సరిపోవట్లేదు ప్రభువా, క్షమించడానికి పరిశుద్ధాత్మ కావాలి. ఇదిగో మీకు నాకు తెలియని నిట్టూర్పుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మీ నుండి మొరపెడతాడు అని వాక్యం సెలవిస్తుంది కొత్త నిబంధనలో. ఆనాడు అందుకేనండి తెలివి కల్లోలు మన అపోస్తులు కానివ్వండి, 120 మంది శిష్యులు ఎంత గొప్ప ప్రార్థన చేశారంటే మనలాగా కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, లేదంటే నిమ్మలకు ఉంది, లేదంటే అనుషకు ఉంది, లేదంటే మన పుష్పలతకి, ఇంకా వేరే వాళ్ళ అక్క అరుణకు ఉంది. అందరం ఒక దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అందరం 32 మంది ఉన్నాం. 32 మంది పేర్లు చెప్తే టైం అవుతుంది ఇప్పుడు కాబట్టి చెప్తలేడు. వచ్చి ఒక్కొక్కరు, ఇప్పుడు నేను మేరీ ఎలాండా పేరు తీసుకొచ్చా, నువ్వు ఇంకొక పేరు తీసుకొచ్చా, ఇంకో బిడ్డ ఇంకొక పేరు తీసుకొచ్చింది, అంటే ఇంకొక 30 మంది పేర్లు తీసుకొచ్చి పెట్టాం. దేవుడికి సరెండర్ చేయడం తప్పులేదు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రభువా మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం అనుకుంటాను, ఎవరైతే ఇద్దరు లేక ముగ్గురు గుమికూడి ఏక మనస్కులై, చూడండి అక్కడ వాడు, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కుమికూడి ప్రార్థిస్తారో అని లేదు అక్కడ. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కుమికూడి ఏక మనస్కులై ప్రార్థిస్తారు. చాలా వండర్ఫుల్ వర్డ్ అండి. నాకు ఎక్కడ పోయినా కూడా ఇది ఎందుకు గుర్తొస్తుంది, చాలా గొప్పగా గుర్తొస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడా నేను ఒంటరిగా వెళ్ళడానికి ఒక్కొక్కసారి ఆలోచిస్తాను, ప్రభువా ఓకేనా నీ చిత్తమేనా ప్రభువా, నువ్వు ఇద్దరు లేక ముగ్గురు అంటున్నావు. చూడండి, ఒకసారి ఆలోచిద్దాం. మనం ఇప్పుడు మనందరం జాయిన్ అయ్యాం. మనం ఒక్కొక్కరి ఇంటెన్షన్, ఇప్పుడు నువ్వు అనుకుంటావు నీ భర్త మారాలి, ఇప్పుడు నేను అనుకుంటాను నా భర్త మారాలి, ఇంకా వేరే బిడ్డలు అనుకుంటాను నా పిల్లలు మారాలి.
ఏమండి ఇది చేసినప్పుడు మ్యాక్సిమం లేట్ అవుతుంది ప్రార్థన, చాలా డిలే, చాలా ఆలస్యం అవుతుంది ప్రార్థన. కానీ ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మనం నేర్చుకుందాం అదేంటంటే, ప్రభువా ఇద్దరు లేక ముగ్గురం ఒకే సమయంలో వస్తున్నాము ఈ గ్రూప్లోకి, సిద్ధపడదామండి 5 నిమిషాల ముందే. పరిశుద్ధాత్మనే మేము అడగాలి ప్రభువా, పరిశుద్ధాత్మనే మేము అడగాలి ప్రభువా, పరిశుద్ధాత్మనే మేము అడగాలి ప్రభువా. ఎందుకంటే సౌలు కనులు తెరవబడ్డాయి, పౌలుగా మారాడు, ప్రపంచానికి వెలుగుగా నిలబడ్డాడు అంటున్నాడు. పౌలు గారే అంటున్నాడు. ఇదిగో ఏమంటున్నారంటే పునీతుడు, క్రీస్తు శిలువ మరణములో కొదవగా ఉన్నది అదేంటో అది నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను, నేను సంపూర్ణమనొస్తున్నాను. అరే, ఒక పాపాత్ముడైన పౌలు గారు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, దేవుడి యొక్క సహవాసంలో దేవుడితో నడిస్తే, దేవుడి శిలువ మార్గంలో నడిస్తే, దేవుడి చిత్తము నెరవేరిస్తే ఒక వ్యక్తికి ఇంత ధైర్యం ఎలా వస్తుందంటే ఇక దేవుడే మనలో ఉన్నట్లు. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించినాడు. ఇట్స్ నాట్ వర్డ్, ఇది ఒక మాట కాదండి. నువ్వు నేను ఏదో ఒక మాట భర్తనో భార్యనో తిట్టే మాట కాదు ఇది బైబిల్ వర్డ్, ఇది వాక్యములో ఉంది. వాక్యము అదేంటంటే, ఇదిగో జీవించుతున్నది నేను కాదు, ఐ డెడ్, నేను చచ్చిపోయాను, ఇప్పుడు నేను కాదు, నువ్వు నేను ప్రతిరోజు కణతలేని కథోలిక శ్రీ సభలో దివ్య సప్రసాదం తీసుకుంటున్నా. ఇప్పుడు మనం జీవించట్లేమండి, మనలో మనం లేము. అందుకే ఆ దేవదేవుడు అందరికీ గుర్తు చేస్తున్నాడు, నీలో నేనే ఉన్నానమ్మా, నీలో నేనే ఉన్నానమ్మా. చూడండి మదర్ తెరేసమ్మ గారు అంతమందికి సేవ ఎలా చేసిందని ఇంటర్వ్యూలో అడిగితే మనందరికీ తెలుసు, పరులలో నేను క్రీస్తుని చూశాను, అందుకే అంత ఈజీగా క్షమిస్తాను, అందుకే అంత ఈజీగా ప్రేమిస్తాను, అందుకే అంత ఈజీగా నేను సేవ చేయగలుగుతున్నాను. సెంట్ సియానా ఆఫ్ క్యాథరిన్ అనుకుంటా చెప్పినట్టు గుర్తండి నాకు. ఆమెకి టెంప్టేషన్ వచ్చింది, పునీతురాలు. ఎలాంటి టెంప్టేషన్ అంటే, పరిశుద్ధాత్మదుడు లోపల నుంచి మరి ఏం చెప్తున్నాడో ఏమో మనకు తెలియదండి, ఎందుకంటే తన ప్లేస్లో మనం లేం కాబట్టి. వెళ్ళింది, గాయాలు, పుండ్లు అంటే ఏమంటే ఇట్లా గజ్జిలాగా వస్తుంది కదండి కొంతమందికి, మొత్తం లేయర్ పొట్టు లేస్తూ ఉంటుంది. ఆమె ఆ సమయంలో ఒక వ్యక్తిని చూస్తూ ఉంది, గాయాలు కడుగుతూ ఉంది, కొంతమంది కడుగుతూనే ఉంది. కానీ ఒక అతనికి విపరీతమైన గాయాలు, విపరీతమైన పుండ్లు. ఇప్పుడు ఏం చేసింది, చెక్కులు అండి, కరెక్ట్గా చెప్పండి, నాకు చెప్పడానికే భయం వేస్తుంది, ఇంకా వినడానికి మనకు అందరికి ఎట్లుందో నాకైతే తెలియదు. అయ్యో, మొత్తం కడిగింది, ఆ బేషన్లో వాటర్ తీసుకుంది, మొత్తం కడిగింది, బట్టబెట్టి తుడిచింది, లోపలికి పోయింది, తన రూమ్లోకి పోయింది. రూమ్లో పోయి శోధన అయితలేదు అంటే ఒక అసహ్యం అనేది తనలోకి వస్తుందేమో, మనకు తెలియదండి, మనం చూడట్లేం కదా. ఆమె ఏం చేసింది, ఆ టెంప్టేషన్ తట్టుకోవడానికి ఆ పుండు, ఆ గజ్జి, ఆ యొక్క లెప్రసీ అదంతా ఏదైతే ఉందో ఆ తుడిచిన నీళ్లు మొత్తం తాగేసింది ఆమె. ఇది నిజంగా జరిగింది, మీరు గూగుల్లో కొట్టి చూడండి. సెంట్ సియానా ఆఫ్ క్యాథరినా సంథింగ్ ఏదో ఉంటుంది అక్కడ, నాకు తిరగట్లేదు నోరు, క్యాథరిన్ ఆఫ్ సియానా, ఎస్. అది తాగగానే ఏం జరిగిందంటే, ఈ లోకంలో తనకున్న ఆ యొక్క ఏంటిదండి, ఇప్పుడు నన్నే తీసుకోండి, స్మెల్ పడదు. ఇప్పుడు అత్తమ్మ, మామయ్య, లేదంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు యూరిన్ స్మెల్ పడదు. బెడ్ దగ్గర నుంచి వాళ్ళు ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క బాత్రూమ్ వరకు వెళ్తుంటారు కాబట్టి కొంచెం పడుతుంటుంది మధ్యలో. బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక స్మెల్ వస్తుంది, కష్టంగా ఉంటుంది తీసుకోవడానికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు కూడా ఇదే పరిస్థితికి వస్తావు, అప్పుడు నీకు ఎవడు చేస్తాడు? దేవుడు ఇలానే మాట్లాడతాడండి, నిజము. అట్లని మనల్ని నిందిస్తున్నట్లు ప్రశ్నిస్తున్నట్లు అని కాదు, మనల్ని ఇంకా తన ప్రేమలో ఇంకా పరిపూర్ణంగా మనల్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్తున్నాడు అని అర్థం.